వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ పోస్టర్ మీద వేస్తూ ఉంటారు. అసలు ఈ సినిమాకి సుమారు 1000 కోట్లు వచ్చింది, 2000 కోట్లు వచ్చేసింది, అండ్ కొన్ని 300 కోట్లు, ఇలా అన్నీ వేస్తూ ఉంటారు. సో ఇలా పోస్టర్లు కేవలం ఇట్స్ ఎ ఫేకా లేకపోతే రియల్గా అంత కలెక్షన్స్ నిజంగా వచ్చాయా? వచ్చిన తర్వాత మరి ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇలా వీటన్నిటి గురించి మనం మాట్లాడడానికి మనతో పాటు కూడా ఈరోజు మరి ఫిలిం క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ గారు ఉన్నారు. మరి సార్ని అడుగుదాం. సార్, మరి ఆ పోస్టర్ మీద ప్రతిసారి వేస్తూ ఉంటారు ఏంటంటే వారం అయ్యేటప్పటికి 1000 కోట్లు దాటేసింది, 15 రోజులు అయ్యేటప్పటికి 1500 కోట్లు దాటేసింది అని ఇట్లా వేస్తూ ఉంటారు. ఇది రియలా ఫేకా సార్ ఈ కలెక్షన్స్ అన్నీ? అంటే ఆల్రెడీ నిన్న మొన్న జరిగినటువంటి ప్రెస్ మీటుల్లో కూడా ఇదే చర్చ నడిచింది. అక్కడ ప్రొడ్యూసర్ల ముందే, ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్ల ముందే ఈ చర్చ నడిచినప్పుడు దాని గురించి మీకు తెలియదా అన్నారు వాళ్ళు. ఎవరైతే అడిగారో మీడియా వైపు నుంచి ఈ క్వశ్చన్ రైజ్ అయినప్పుడు మీకు తెలియదా, తెలియక అడుగుతున్నారా, వాంటెడ్గా అడుగుతున్నారా, మాతో మాట్లాడించాలనుకున్నారా, ఈ టైప్లో నడిచింది తప్ప అది రియలా ఫేకా అనే దిశగా చర్చ నడవలేదు. రెండోది, పుష్ప 2 సినిమాకి సంబంధించి వాళ్ళు 18 దాటింది, 19 క్రాస్ అయింది, 2000కి దగ్గర అయిపోయింది అనే ప్రచారం జరిగింది. అలాగే 19 అనే పోస్టర్ కూడా వేశారు ఆల్రెడీ. కానీ అదే టైంలో ఐటీ దాడులు జరిగినాయి. ఐటీ దాడుల సందర్భంగా బయటకి, అంటే అధికారిక సమాచారం కాదు కానీ బయట మీడియాలో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి ఒక వార్త ఏంటంటే వాళ్ళు 1300 చెప్పారు లోపల అని. అంటే దాదాపు 600 కోట్లు మాయ జరిగిందా అని ఒక అనుమానం క్రియేట్ అయ్యే పద్ధతిలో ఈ 1300 కోట్లు చెప్పారు అనే మాట సర్క్యులేట్ అయింది. 1300 చెప్పారా లేక 1000 చెప్పారా, ఎంత వచ్చిందని చెప్పారు అనేది గందరగోళమే. ఏ విషయం కూడా వాళ్ళు అధికారికంగా బయటికి చెప్పలేదు. అంటే మీడియా ముందుకు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇది జరిగింది అని చెప్పే పరిస్థితి ఎప్పుడూ లేదు, ఇప్పుడు లేదు. మేం ఫలానా ప్రొడ్యూసర్ ఇంటి మీద దాడి చేసాం, దాడి చేశారు కదా, అంతే, అంతవరకే ఉంటుంది తప్ప అక్కడ లోపల ఏం జరిగింది అనేది, వీళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. ఇదిగో ఫలానా సినిమాకి వాళ్ళు 2000 కోట్లు వచ్చిందని పోస్టర్ వేశారు, ఆ పోస్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యి అందులో ఎంతవరకు ట్యాక్స్ కట్టారు అనేది మేము వెరిఫై చేసుకుని, అంటే ఇప్పుడు టిక్కెట్లు కొంటున్నారు జనాలు, ఎక్కడ కొంటున్నారు, ఆన్లైన్ ట్రాన్సాక్షనే ఎక్కువ నడుస్తోంది. కంప్యూటర్ జనరేటెడ్ టిక్కెట్లే ఇస్తున్నారు, అక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇప్పుడు గతంలో లాగా లేదు పరిస్థితి. సో ఈ ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు మీకు జిఎస్టీ వచ్చేస్తోంది. ఓకే, ఎప్పుడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందో ఇమ్మీడియట్గా జిఎస్టీ ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ గొడవ ఏమిటి అనేది ఒకటి. రెండోది, సినిమా ప్రొడ్యూసర్ అనేది గతంలో ఉండేది. ప్రొడ్యూసర్ చివరి వరకు సినిమాతో అటాచ్ అయి ఉండేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా సోల్డ్ అవుట్ కదా, తీసిన తర్వాత అమ్మేస్తున్నారు. అమ్మేసిన తర్వాత అన్ని విధాలుగానే అమ్మేస్తున్నారు దాన్ని. అంటే ఎలా జరిగిందంటే, వ్యాపారం ఎలా నడుస్తోందంటే, టైటిల్ అనౌన్స్ చేయటానికి ఒక ఈవెంట్ పెడతారు. జస్ట్ బలానా హీరోతో మేము సినిమా చేయబోతున్నాం, బలానా డైరెక్టరు, బలానా హీరోయిన్, ఇది టైటిల్ అని చెప్పడానికి ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ టెలికాస్ట్ చేయడానికి డిజిటల్ హక్కులు అమ్ముతున్నారు, శాటిలైట్ హక్కులు అమ్ముతున్నారు, ఓటీటీ హక్కులు అమ్ముతున్నారు. ఆ రోజు నుంచి మొదలవుతోంది బిజినెస్. మొదలై ఇన్ని రకాల వ్యాపారాలు. ఇదివరకు రోజుల్లో కౌంటర్లో వచ్చే డబ్బులు, ఇంకెతరత్రం ఏం లేదు. కావాలంటే అప్పుడప్పుడు మ్యూజిక్ అమ్ముకునేవాళ్ళు, ఆ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు కొంత అడ్వాన్సులు ఇచ్చేవాళ్ళు, దాని మీద కథ నడిచేది. డిస్ట్రిబ్యూటర్లు కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ దగ్గర పెట్టుకుని తాము కొంత డబ్బులు వేసుకుని సినిమా తీసి ఆ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు రాసుకున్న వడ్డీ రేటు ప్రకారం వాళ్ళు డబ్బులు, మొదట వచ్చిన డబ్బులు వాళ్ళు తీసేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపేవాళ్ళు. అప్పుడు ప్రొడ్యూసర్ సినిమాతో అటాచ్ అయి ఉండేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓకే, సో సినిమా సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కౌంటర్లో వచ్చే డబ్బులన్నీ బయర్స్కి వెళ్తాయి. సో దాడులు ఎక్కడ జరగాలి అక్కడ జరగాలి. ఇక్కడ జరిగితే వీళ్ళ దగ్గర ఏముంటుంది అకౌంట్స్, వీళ్ళు అమ్మిన అకౌంట్స్, వీళ్ళు మొదట అగ్రిమెంట్లు రాసుకునేటప్పుడే, బయ్యర్తో అగ్రిమెంట్ రాసుకునేటప్పుడే మేము ఇంతకు అమ్మామని చెప్పరు కదా, చెప్పరు. దానిలో బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది.
అది 60-40 రాసుకున్నారా, 70-30 రాసుకున్నారా, 50-50 రాసుకున్నారా అనేది వాళ్ళ ఇష్టం. ఆ అగ్రిమెంట్లో ఉన్న అమౌంట్ వరకు వాళ్ళు ఆనర్ చేస్తారు, అక్కడ వరకు అకౌంట్స్ చూపిస్తారు. ఇంకేం దొరుకుతుందని వెళ్ళారు వీళ్ళు ఐటీ వాళ్ళు. ఈ పోస్టర్లే డ్రైవ్ చేసి ఉంటే వీళ్ళు వెళ్ళాల్సింది ఎక్కడికి? బయర్స్ దగ్గరికి పోవాలి. కానీ ప్రొడ్యూసర్ల మీద దాడి జరిగింది 2, అంటే దిల్ రాజు గారి కేసులో ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా. కాబట్టి దానిలో కొంత సెన్సిబిలిటీ ఉంది. కానీ మైత్రి వాళ్ళు సోల్డ్ అవుట్, వాళ్ళు అమ్మేశారు సినిమాని. అమ్మేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేయగలరు? ఈయన దగ్గర కొంత డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన అకౌంట్స్ కూడా దొరుకుతాయి దిల్ రాజు గారి దగ్గర. కాబట్టి ఈ దాడులు వాళ్ళు లాకర్స్ కూడా చూపించారని చెప్పారు. అవుట్కమ్ ఏమిటనేది అధికారికంగా ఎవరూ చెప్పట్లేదు. సో మనకు అర్థమవుతున్న వ్యవహారం ఏంటంటే ఇది మొదటి నుంచి ఉంది, ఈ రోజున కొత్తగా మొదలైంది కాదు. ఓకే. పోకిరి సినిమాకి అంటే ఆ రోజుల్లో ఇలా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా లేదు కాబట్టి ఈ పోస్టర్ల రిలీజ్ ప్రోగ్రాం లేదు. ఆ రోజున పేపర్లలో యాడ్ ఇచ్చేవాళ్ళు, మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అని. ఇంత కలెక్ట్ చేసింది అనే ఫిగర్ చూసి పోకిరి సినిమా అప్పుడు పూరి జగన్నాథ్ ఆఫీస్ మీద ఐటీ వాళ్ళు దాడి చేశారు. ఇది జరిగేది మొదటి నుంచి ఉంది కల్చర్, ఈ రోజున కొత్తగా వచ్చిందేం కాదు. ఓకే. కానీ ఈ దెబ్బకు ప్రొడ్యూసర్లు కూడా అరే పోస్టర్ వేసామంటే ఐటీ వాళ్ళు వచ్చేస్తారని ఇంకా వీళ్ళు కూడా అంటే వేయడం తగ్గిస్తారేమో అనిపిస్తుంది. అంటే ఐటీ దాడులు జరగటం కూడా ప్రమోషనల్గా అనుకుంటే అయ్యా. ఓకే. అంటే ఎవరికి చూపించే అకౌంట్స్ వాళ్ళకి చూపిస్తారు, ఆ అకౌంట్స్ రెడీగానే ఉంటాయి వాళ్ళ దగ్గర. ప్రతి బిజినెస్లో కూడా 3-4 అకౌంట్స్ ఉంటాయి. ఎవరికి చూపించాల్సిన అకౌంట్స్ వాళ్ళకి మాత్రమే చూపిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ అకౌంట్ బుక్సే వస్తాయి ఇక్కడ. ఓకే. దానికి తగిన ఏర్పాట్లు చేసుకునే ఉంటారు వాళ్ళు. అందుకని అంత వేగ్గా వాళ్ళు ఏదో దొరికిపోయారు, కోట్ల రూపాయలు నష్టపోయారు అని కూడా అనుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఓపెన్గానే అంటే ఇప్పుడు ఆ ప్రకటన ఇచ్చేటప్పుడే కండిషన్ సప్లై అని కింద వేసుకోవచ్చు. జనరల్గా మనకి 1000 రూపాయల ఫోను 10 రూపాయలకే అని ప్రకటన వేస్తాడు, వేసి కింద కండిషన్ సప్లై అని ఉంటుంది. ఆ కండిషన్స్ ఏంటనేది మీరు వాటితో వ్యాపార లావాదేవీలోకి వెళ్ళినప్పుడు చెప్తాడు. అదే పద్ధతిలో మా సినిమా 10,000 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్ వేసి కండిషన్ సప్లై అంటే అదేమిటి అనేది అప్పుడు చెప్తారు లోపలికి వెళ్ళాక. ఈ పరిస్థితి ఉంటుంది. అంటే జనరల్గా సినిమా లెక్కలు గందరగోళంగా ఉంటాయి అనే అభిప్రాయం సినిమా వాళ్ళల్లోనే ఉంది. ఓకే. ఎందుకంటే రామారావు గారు సీఎం అయినప్పుడు ఆయన స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చాడు. స్లాబ్ అంటే ఏమిటి? మీకు టిక్కెట్లు, తెగిన టిక్కెట్లతో మాకు సంబంధం లేదు, థియేటర్ కెపాసిటీ మీద ట్యాక్స్ వేస్తాం. టిక్కెట్లు ఇన్నే తెగినాయి అన్నే తెగినాయి అనే మాటతో మాకు సంబంధం లేదు ప్రభుత్వానికి. మీ థియేటర్ సీటింగ్ కెపాసిటీ అంత ఉంటే అంత ట్యాక్స్ వేస్తాం. దాంతో వీళ్ళు సీటింగ్ కెపాసిటీ తగ్గించారు. ఆ పరిస్థితికి వెళ్ళింది. స్లాబ్ తీసేయమని 10 సార్లు అడిగారు ఆయన్ని, ఆయన వినలా. ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి స్టేట్ మొత్తం మీద 6 థియేటర్లు ఉన్నాయి, ఒక బిగ్ ఎగ్జిబిటర్ కూడా ఆయన. ఓకే. సో ఆయనకి ఆ ప్రాంతాల నుంచి, ఇప్పుడు విజయవాడలో వాళ్ళకి 2 థియేటర్స్ ఉండేవి, ఇప్పుడు పగలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ ఏదో కడుతున్నారు అక్కడ. తర్వాత ఇక్కడ తారకరామ ఉంది హ్యాబిట్స్లో. ఆ తర్వాత రామకృష్ణ 70mm 35mm ఉన్నాయి. తర్వాత తెనాలిలో రామకృష్ణ అనే పేరుతో థియేటర్ ఉండేది, అది ఇప్పుడు పెమ్మసానిగా మారింది. అంటే స్థలం వాళ్ళది, థియేటర్ వాళ్ళది, అదేదో లావాదేవీ ఉంది. అలా దాదాపు 6-7 థియేటర్ల ఓనర్ ఆయన. ఓకే. ఆ ప్రాంతాల నుంచి వీళ్ళకి అకౌంట్స్ వస్తాయి కదా. జనరల్గా ఆ రోజుల్లో ఏం జరిగేదంటే టికెట్టు ఒక 10 టికెట్లు తెగితే అందులో ఒక 2 టికెట్లు హోల్డ్ చేసేవాళ్ళు, చెంపకుండా పంపించేసేవాళ్ళు లోపలికి వెళ్ళి కూర్చోండి అని. ఓకే. ఇవి మళ్ళీ కౌంటర్లోకి వచ్చేవి, మళ్ళీ అమ్ముడయ్యేవి. అంటే లోపల మనుషులు ఉంటారు, టికెట్లు తక్కువ తెగుతాయి, ఆ తెగిన టికెట్ల మీద ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఓకే. అలాగే తనకి పంపించే అకౌంట్స్ కూడా ఇలాంటివే పంపిస్తున్నారనేది ఈయన అభిప్రాయం. అనుకుని స్లాబ్ పెట్టాడు ఆయన. ఓకే. ఆయన సీఎం అయినప్పుడు ఎవరు చెప్పినా కన్విన్స్ కాల. నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవడున్నాడు, ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు అంటే నేనే కదా పెట్టింది అని మాట్లాడేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక తీసాడు అది. ఓకే. ఇలా
సినిమా వాళ్ళకే అనుమానాలు ఉండేవి సినిమా కలెక్షన్స్ మీద. ఈ గొడవ ఒక టైంలో అభిమానులు మధ్య ఒక యుద్ధం ఉండేది. అంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి రోజువారీ కలెక్షన్స్ నోట్ చేసుకుని ఏ రోజు ఎంత వచ్చింది, ఏ రోజు తగ్గింది, ఏ రోజు పెరిగింది, ఈ లెక్కలు మెయింటైన్ చేసేవాళ్ళు. అభిమాన సంఘాల వాళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళు విడిగా బుక్స్ వేసేవాళ్ళు. ఆ బుక్స్ వేసి ఆ పుస్తకాల నుంచి రికార్డులు, ఎవరు ఏ థియేటర్లో ఎవరు రికార్డుని ఎవరు క్రాస్ చేశారు, ఈ గొడవ నడిచేది. ఈ గ్రేట్ డిబేట్స్ జరిగేవి థియేటర్ల దగ్గర, పార్కుల దగ్గర. అంటే ఈవెన్ అప్పుడు మనం గమనించాలి ఏంటంటే సీడెడ్లో కింగ్ వచ్చి బాలకృష్ణ గారని, నైజాంలో చిరంజీవి గారు అని చెప్పేసి. అవును. సో ఈ కలెక్షన్స్ని బట్టే అవి కూడా బేస్ చేసుకొని వెళ్ళేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అంతే, ఎవరి షేర్ ఎంత వస్తుంది. ఇప్పుడు ఇందులో గ్రాస్ ఉంటుంది, షేర్ ఉంటుంది. గ్రాస్ అంటే ఇన్ టోటల్ చేసినటువంటి బిజినెస్. తర్వాత ట్యాక్స్లు ఇవన్నీ పోయిన తర్వాత ఫైనల్గా మిగిలింది ఎంత అనేది నెట్ అంటారు వీళ్ళు. ఆ నెట్ ఎంత, గ్రాస్ ఎంత అనే గొడవ ఒకటి నడుస్తుంది ప్రతిరోజు. జనరల్గా థియేటర్ కలెక్షన్ చార్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ కలెక్షన్ చార్ట్లన్నీ డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తాయి, వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు, దాన్ని ఫైల్ అయి ఉంటాయి. అవి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు డిస్ట్రిబ్యూటర్ నుంచి థియేటర్కి. అతని పని ఏంటంటే ప్రతి షోకి దాన్ని కలెక్ట్ చేసుకుని దగ్గర పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయటం. ఓకే. ఈ రికార్డులన్నీ వెరిఫై చేస్తే అసలు ఒరిజినల్గా జరిగింది ఏమిటనేది తెలుస్తుంది. అవన్నీ ప్రొడ్యూసర్ల దగ్గర ఉండవు. ఇది వరకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అయినా ఆఫీసులు ఉండేవి, ఫైల్ అయ్యేవి. ఇప్పుడు ఆఫీసులోని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎవరు లేరు. కాబట్టి అంత ఈజీ కాదు ఇది. ఫేకా లేకపోతే రియలా అని కనిపెట్టడానికి ఐటీ వాళ్ళు ఏదో దాడులు చేసి కష్టపడ్డారు, కానీ అంత ఈజీ కాదు దీన్ని ట్రేస్ అవుట్ చేయటం. ఓకే. అందుకని సీరియస్గా మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, ఈ ఐటీ దాడుల వలన వాళ్ళు నష్టపోయారని నేనైతే అనుకోవడం లేదు. ఒక పబ్లిసిటీ అయితే వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది. సినిమా అంటే ఐటీ దాడులు జరిగే లెవెల్లో సినిమా కలెక్షన్స్ ఉన్నాయని ఇంట్లో కూర్చున్నటువంటి ఒక మిడిల్ క్లాస్ వాడికి తెలిస్తాయి. అదేదో బాగున్నట్టుంది సినిమా అనుకుని వెడితే ఈ ఐటీ దాడుల వలన 10 టికెట్లు తెగినట్టే కదా. అదే జరిగింది. ఇప్పుడు నెమ్మదిగా ప్రొడ్యూసర్లు ఒక 50 రోజులు అయిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ప్లీజ్ దయచేసి ఒకసారి దాడి చేయండి మా మీద అని అడిగే పరిస్థితి కూడా వస్తుందేమో అని డౌట్ ఉంది. ఆ దిశగా నడుస్తోంది. ఇప్పుడు వీళ్ళు వేస్తున్న పోస్టర్లు ఫేకా రైటా అనేది కాదు, ఇప్పుడు ఐటీ దాడుల పరిస్థితి ఏమిటి అనేది దాని మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఏదైతే ఉంది సార్, మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, నిర్మాతలు బాగుండాలి. కానీ ఇక్కడ ప్రధానంగా అడగవలసింది ఏంటంటే ఐటీ వాళ్ళు దాడులు చేసిన తర్వాత ఒక ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయాలి కదా. మేము బలానా ఇంటి మీద దాడి చేసాం, ఇదిగో ఇంత దొరికింది, ఇంత ఫేకు, ఇంత రియలు, వాళ్ళ కండిషన్ ఇది, ఇలా లెక్కల్లో చెప్పని కొన్ని సందర్భాల్లో బయటకు వస్తుంది వార్త. అలాంటిది మీరు ఒక బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ మీద దాడులు చేసినప్పుడు ఆ అవుట్కమ్ ఏమిటనేది ప్రపంచంతో పంచుకోవాలి కదా. పంచుకోకపోతే ఇలాంటి డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.